హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీషోలో ఒక సెల్లర్గా జాయిన్ అయ్యే ముందే ఆలోచించండి. అది ఎందుకంటే దానిలో చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేయాల్సి ఉంటుంది. జిఎస్టీ లేదని ఒక సెల్లర్గా జాయిన్ అవుతాము. జిఎస్టీకి అప్లై చేసుకోవలేదు, ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే చాలు. కాబట్టి ఒక సెల్లర్గా జాయిన్ అయిపోతాం. నేను కూడా 10 మంత్స్ బ్యాక్ ఒక సెల్లర్గా మీషోలో జాయిన్ అయ్యాను. దీనిలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను ఫేస్ చేసి ఇప్పుడు మీరు ఒకవేళ సెల్లర్‌గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు, ముందుగానే వీటి గురించి తెలుసుకుంటే మీకొక ఐడియా అనేది ఉంటుంది గాబట్టి, నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఫస్ట్ తెలుసుకోవాల్సిందేంటంటే, ప్రొడక్ట్స్ క్వాలిటీ మనం ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసినా ఆల్‌మోస్ట్ రివ్యూస్ అయితే బాగొస్తాయేమో, అంటే మనకి ఆర్డర్స్ వచ్చే కొంది. కానీ దీనిలో ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసినా ఈ ప్రైస్ రికమెండేషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు మనది 200 ప్రొడక్ట్స్‌ని 100కే అమ్మేవాళ్ళుంటారు. ఎందుకంటే మనది క్వాలిటీ ఎక్కువున్నా సరే, క్వాలిటీ లేని ప్రొడక్ట్ అయినా సేమ్ ప్రైస్ రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఫ్రాక్ మనం మంచి వర్క్ ఉండే ఫ్రాక్‌ని మనం అప్‌లోడ్ చేసాం. అదే ప్లెయిన్ ఫ్రాక్ లైట్ వర్క్ ఉండే ఫ్రాక్ ఇప్పుడు మనం అప్‌లోడ్ చేసిన ప్రొడక్ట్ 200 అనుకోండి. వాళ్ళు అప్‌లోడ్ చేసిన ప్రొడక్ట్ 100 రూపీస్‌కే రావచ్చు. అటువంటి ప్రొడక్ట్స్‌కి కూడా వాళ్ళు 100కి ఇస్తున్నారు. మీరు 100కి ఇవ్వండి. మీరింకా 99కే ఇవ్వండి. 98కే ఇవ్వండి అనని మీషో ప్రైస్ రికమెండేషన్ చేస్తుంది. అలా రికమెండ్ చేసినప్పుడు మనం కనుక ఆ ప్రైస్‌కి మనం ఇవ్వలేకపోతే మనకి వ్యూస్ అనేటివి ఆగిపోతాయి. అంటే మన ప్రొడక్ట్స్‌ని ఎక్కువ మంది చూడడానికి మీషో అయితే బూస్ట్ చెయ్యదు. ఇది మెయిన్ ప్రాబ్లమ్ అనిపిచ్చింది నాకు మీషోలో. నెక్స్టొచ్చి ఆర్‌టిఓ రిటర్న్స్ మనం ప్రొడక్ట్స్ పంపించినప్పుడు వాళ్ళు ఒకాళ ప్రొడక్ట్ తీసుకోవడానికి అవైలబుల్‌గా లేనప్పుడు మన ప్రొడక్ట్స్ అనేటివి రిటర్న్ వస్తూ ఉంటాయి. అందులో ఫేక్ ఆర్డర్స్ అనేటివి ఎక్కువుంటాయి. ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టేస్తారు. వాళ్ళు కాల్ చేస్తే తీసుకోరు కొరియర్ వాళ్ళు. అలా తీసుకోక మళ్ళీ మన ప్రొడక్ట్స్ మనము ప్యాక్ చేసి పంపించడం, అవి రిటర్న్ రావడం. దీనికి మళ్ళీ జెరాక్స్‌కొకటి మళ్ళీ మన ప్యాకింగ్ కవర్‌కి వీటికి మనకి మనీ అనేది వేస్ట్ అవుతుంది. ఇంకొకటి ఈ రిటర్న్‌లో గూడా మన ప్రొడక్ట్ 500 గ్రామ్స్ కంటే ఎక్కువ గనక ఉన్నట్టయితే అంటే వెయిట్ ఎక్కువ 500 కన్నా వెయిట్ ఎక్కువుంటే రిటర్న్ చార్జెస్ కూడా మనమైతే పే చేయాల్సుంటుంది. అదే 500కి లోపల గనక ఉంటే ఆ రిటర్న్ చార్జెస్ అనేటివి పే చేయబడలేదు. ఇలా ఇది రెండో ప్రాబ్లము. ఇలా మీషోలో అయితే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ముందు మెయిన్ నాకనిపించిన వాటిల్లో అయితే మాత్రము ఈ ప్రైస్ రికమెండేషన్ అనేది అసలు ఎక్కువ అనిపించింది. నేను గత 10 నెలలుగా మీషోలో ఒక సెల్లర్‌గా ఉన్నాను. కానీ నేను మీషోలో ఒక 3 మంత్సే వర్క్ చేస్తుంటాను. అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదు ఒక సెల్లర్‌గా. కానీ దీనిలో మెయిన్‌గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనేటివి నేను మీకు చెప్పాను. అలాగే మీరు ఒక సెల్లర్‌గా జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఇప్పుడు నేనైనా కూడా వీటన్నిటిని ఫేస్ చేస్తూ ఒక సెల్లర్‌గానే ఉన్నాను. వీటిలో అయితే ఈ 10 మంత్స్‌గా నేను గమనించిందేంటంటే, నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఒక సపోర్టివ్ టీము అసలు సరిగ్గా పట్టించుకునేది లేదు. అంటే మనం ఏదన్నా కంప్లెయింట్ చేసినా వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యేది అవన్నీ తక్కువుండేటివి. ఇప్పుడు మాత్రం వితిన్ 3 అవర్స్, 10 అవర్స్ లోపు 1 డే లోపు మీకు కంప్లెయింట్‌కనేది వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. అలాగే ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొంచెం బెటర్ అయిందనే అనిపిచ్చింది. మీరు ఒక సెల్లర్‌గా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలా జాయిన్ అవ్వాలి? నేనైతే జీఎస్టీ లేకుండానే ఒక సెల్లర్‌గా జాయిన్ అయ్యాను. ఓన్లీ ఎన్రోల్‌మెంట్ ఐడీతోని. మీరు అలాగే ఒక సెల్లర్‌గా జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎన్రోల్‌మెంట్ ఐడీకి ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా సెల్లర్‌గా జాయిన్ అవ్వాలి అనేది వీడియో చేస్తాను. నేను ఫస్ట్ సెల్లర్‌గా జాయిన్ అవ్వడం ఎలా అనే వీడియో చేయాలనుకున్నాను. కానీ ముందుగా ప్రాబ్లమ్ అనేది తెలుసుకుంటే కదా! తర్వాత దానిలో జాయిన్ అవ్వాలా? వద్దా? అనే డెసిషన్ మనం తీసుకోగలమనని నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.